జయశంకర్ భూపాలపల్లిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పెన్షన్ పెంచాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అయితే ధర్నా చేస్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్ చేసిన సీఐను వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. సీఐపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పెన్షన్ పెంచాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అయితే ధర్నా చేస్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్ చేసిన సీఐను వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. సీఐపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. మౌనిక, ఏదైతే వృద్ధులు, వితంతువుల పెన్షన్ ఏదైతే ఉందో వికలాంగులకు సంబంధించిన పెన్షన్, ఈ పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ పెంచుతామని అధికారంలోకి వచ్చి మాట ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు అన్ని జిల్లా కలెక్టర్ల ముందు వికలాంగులతో నిరసన కార్యక్రమం అయితే చేశారు. అందులో భాగంగా ఈ రోజు భూపాలపల్లి కలెక్టరేట్ కూడా ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం, ఇటు వృద్ధులు, వికలాంగులంతా కూడా జిల్లా కలెక్టర్ల నిరసన కార్యక్రమంలో పాల్గొన్న భాగంగా ఇటు భూపాలపల్లి జిల్లా పోలీసులు అయితే కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఇటు వికలాంగులు, వృద్ధులని అనే కనికరం కూడా లేకుండా వారిపైన లాఠీ చార్జ్ చేయడం అయితే దాంతో కొంత వికలాంగులకి కొంత దెబ్బలు కూడా తగలడం జరిగింది. ఈ గందరగోళ పరిస్థితుల్లో పోలీసులు అత్యుత్సాహంగా న్యాయమైన మా డిమాండ్ కోసం మేము నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు ఎవరైతే సిఐ యొక్క లాఠీ చార్జ్ కు కారకుడయ్యాడో అతని పైన చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అతన్ని విధుల్లోంచి తొలగించి తనపై చర్యలు తీసుకోవాలని అయితే వాళ్ళంతా కూడా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మొత్తం కూడా మేము ఒక శాంతియుతంగా మేము ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని మేము నిరసన చేస్తున్నాము. ఎక్కడ కూడా పోలీసులు కనికరం కూడా చూపెట్టలేదు. ఇటు వృద్ధులు, వికలాంగులు కదా అనే ఒక మానవత కోణంలో కూడా ఆలోచించకుండా పోలీసులు జులుం ప్రదర్శించి మాపై లాఠీ చార్జ్ చేశారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన విచారణ జరపాలి. ఆ బాధ్యుడైన సీఎం మీద తనని విధుల నుంచి తప్పించి తనపైన ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని అయితే వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. తిరుపతిలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. మల్లారెడ్డికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ కూటమి నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో కూటమి నేతల ఫోటోలు చూసి తిరుపతి ప్రజలు షాక్ అయ్యారు. రేపు జన్మదిన సందర్భంగా స్వామివారిని దర్శనార్థం మల్లారెడ్డి తిరుపతికి వస్తున్నారు. మల్లారెడ్డి త్వరలో టీటీడీపీ తీర్థం పుచ్చుకొని పగ్గాలు చేపట్టనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
విజయవాడలోని గవర్నర్పేటలో శ్రీ కనకదుర్గ ఏజెన్సీస్ టైల్స్ వ్యాపార రంగంలో కొత్త ఒరవడి సృష్టిస్తోంది. 25 ఏళ్ల ప్రస్థానంలో శ్రీ కనకదుర్గ ఏజెన్సీస్ అధినేత వేమ రమేష్ బాబు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. టైల్స్ వ్యాపారంలో ఎంత పోటీ పెరిగినా శ్రీ కనకదుర్గ ఏజెన్సీస్ మాత్రం కస్టమర్ల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. నాణ్యత, డిజైన్లలో ఏమాత్రం తేడా రాకుండా వ్యాపారాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు వేమ రమేష్ బాబు. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కస్టమర్ల నమ్మకమే తమ వ్యాపార రహస్యం అంటున్నారు వేమ రమేష్ బాబు. నా పేరు రమేష్ బాబు. మా ఫర్మ్ పేరు వచ్చేసి శ్రీ కనకదుర్గ ఏజెన్సీస్, గవర్నర్పేట, విజయవాడ. సిన్స్ వచ్చేసి 20 సంవత్సరాల నుంచి నేను వ్యాపారం చేస్తున్నాను. టైల్స్, శానిటరీ ట్యాప్స్, ఇవన్నీ కిచెన్ టైల్స్ నేను అమ్ముతాను. మెయిన్గా బిజినెస్ కావాల్సింది రేటు, క్వాలిటీ, కమిట్మెంట్ అండి. ఈ 3 నేను ఇస్తాను. బిల్డర్ వచ్చేసారి ఆర్డర్స్ ఇస్తారు, అవి ఎన్ని రోజుల్లో సప్లై చేస్తారంటే 10 రోజులు అంటే 10 రోజులు, 4 డేస్ అంటే 4 డేస్లో నేను సప్లై ఇస్తానండి. క్వాలిటీలో కానీ రేట్లో కానీ ఎక్కడైనా కనుక్కున్నా కూడా తేడా రాదు. నా దగ్గర వాల్ టైల్స్ కానీ, ఫ్లోరింగ్ టైల్స్ కానీ అన్ని సైజులు అవైలబిలిటీలో ఉంటాయండి. బేసిక్ రేంజ్ వరకు నుంచి హైయెస్ట్ రేంజ్ వరకు కూడా నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు కొత్తగా 15 mm టైల్స్ వచ్చాయండి, 6x4 సైజులో, అవి కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్స్కి గ్రానైట్ కాకుండా టైల్ వేస్తున్నారండి, 80x240, 15 mm ఫుల్ బాడీలు, అవి కూడా ఉన్నాయండి. నా దగ్గర బ్రాండెడ్ వచ్చేసి జాన్సన్ కంపెనీ ఉంది, ఏజెల్ కంపెనీ ఉంది, మోటో కంపెనీ ఉంది, షెరాన్ కంపెనీ ఉంది, అండ్ అదర్ మిక్స్ గుజరాతీ కూడా ఉన్నాయండి. అలాగే కిచెన్ షింక్స్లో వచ్చేసి క్యారసిల్ కంపెనీ ఉంటుంది, మోతీ కంపెనీ ఉంటుంది, నాన్ బ్రాండ్ కూడా ఉన్నాయండి. మేము ఎక్కువ బిజినెస్కి ఎక్కువ చేస్తామండి. అలాగే రిటైల్ బిజినెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అన్ని రకాల టైల్స్ ఉంటాయండి, వాల్ టైల్స్ కానీ, ఎలివేషన్ టైల్స్ కానీ అన్ని రకాలుగా ఉంటాయి. ఒకసారి నా దగ్గర విజిట్ చేసిన వాళ్ళు కంపల్సరీగా మళ్ళీ వస్తారు. ఇంకెక్కడికి ఇంకొక కస్టమర్కి వాళ్ళు చెప్తారు కూడా. మౌత్ పబ్లిసిటీ అండి. ఏ రోజు కూడా నేను పేపర్ యాడ్ కానీ, టీవీ యాడ్ కానీ ఇచ్చింది లేదు. క్వాలిటీ చూసి, రేట్ చూసి నా దగ్గర కస్టమర్ కంటిన్యూ వస్తూ ఉంటారండి. వచ్చేసి మా దగ్గరకు వచ్చేసి 18 meter వాల్ టైల్స్ కానీ, 2x4 వాల్ టైల్స్ అండ్ ఫ్లోర్ టైల్స్, 6x4, 8x4 అన్ని టైల్స్ అవైలబిలిటీగా ఉంటాయండి. నేను వచ్చేసి మేజర్గా వచ్చేసి లాస్ట్ టైం జాన్సన్ కంపెనీ డీలర్షిప్ తీసుకున్నానండి. జాన్సన్ కంపెనీలో ఇందూరా వర్టికల్ సిరీస్ అని ఉంటుందండి స్పెషల్. దానిలో లాస్ట్ ఇయర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ వచ్చానండి. అలాగే ఎంబైకే లాటిక్రైట్ ఎడ్సూస్ అండ్ ఎపాక్సీ కంపెనీ అండి అది. దానిలో కూడా నేను కృష్ణా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను. విజయవాడ గోల్డ్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు తమిరి జ్యువెలరీ అధినేత శ్రీకాంత్ తమిరి. తన వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన కృషి, పట్టుదల ఎంతగానో ఉన్నాయి. తన తాత, తండ్రి తర్వాత 3వ తరం వారసుడిగా తమిరి జ్యువెలరీ సంస్థను విజయవంతంగా నడిపిస్తున్నారు. 25 ఏళ్లుగా ఈ వ్యాపారంలో ఎన్నో విజయాలు సాధించారు. జ్యువెలరీ రంగంలో మరింత అగ్రభాగంలో దూసుకెళ్లేలా జ్యువెలరీ రంగానికి సంబంధించిన ప్రత్యేక కోర్సును కూడా పూర్తి చేశారు. కస్టమర్ల ఆదరాభిమానాలు పొందడంతో విజయవాడలోని తమిరి జ్యువెలరీ సంస్థ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుత కాలంలో జ్యువెలరీ బిజినెస్ అనేది కత్తి మీద సాము వంటిదంటున్నారు శ్రీకాంత్ తమిరి. నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్ తమిరి. తమిరి జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ స్థాయికి రావడానికి కారణం మా తాతగారు, మా నాన్నగారు దగ్గర నుంచి వస్తున్న వ్యాపార సంస్థలు. ఈ బంగారపు వ్యాపార సంస్థ నడపడం అనేది కత్తి మీద సాము లాంటిదండి. దీనికోసం ప్రత్యేకంగా చదువుకోవాలి. దీని గురించి సాధక బాధకాలు తెలియాలని అంటే, వ్యాపారంలో అడుగు ముందు పడాలని అంటే కస్టమర్లని చూడాలి, అదే పద్ధతిలో పనిచేసే సంస్థల్ని చూడాలి, అదే విధంగా బ్యాక్గ్రౌండ్ లో ప్రొడక్షన్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ గురించి కూడా అవగాహన ఉండాలి. వీటిలన్నిటిని కూడా నేను చూస్తూ నాకు దగ్గర 2020 నుంచి 2000 సంవత్సరం నుంచి 2025 వరకు దాదాపు 25 సంవత్సరాలు కాలంలో నేను ఎన్నో సాధక బాధకాలు చూస్తూ పెరిగినోడిని. దానికి తగ్గట్టుగా నేను కొన్ని చదువులు కూడా ప్రత్యేకంగా చదువుకోవాల్సి వచ్చింది. జ్యువెలరీ రంగానికి వచ్చేసరికి అందరూ కూడా చదువు అనేది అవసరం లేదని చెప్పి వ్యాపార సంస్థల్లోకి డైరెక్ట్ గా వచ్చి కూర్చుంటారండి. పెట్టుబడులు పెట్టి దాన్ని క్యాపిటల్ రొటేషన్ చేద్దామన్న నిర్ణయంతో వెళ్తారు. కానీ దీనికి కస్టమర్ అవసరాన్ని గుర్తించి వస్తువు నాణ్యత పరంగా కానీ, చేయించే విధానం పరంగా కానీ
దాన్ని అర్థం చేసుకోవడం కోసం ఇది ఒక ఎడ్యుకేషన్ ఉందండి. దానికోసం నేను ప్రత్యేకంగా చాలా సమయం, చాలా కాలం చదువు మీద చాలా కేటాయించాను. జ్యువెలరీ డిజైనింగ్లు చేశాను, జమాలజీ చదువుకున్నాను, డైమండ్స్ గ్రేడింగ్ మీద చదువుకున్నాను, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ చేశాను. అదే విధంగా మార్కెట్ ఎనలిటిక్స్ మీద కూడా సమయం అనేది బోల్డ్ కేటాయించాను. ఒక పద్ధతి విధానంగా చేసుకుంటూ వస్తున్నాను. ఎవరైనా కూడా బంగారపు సంస్థలకి ముక్కు చూపినట్టయితే, దీని కనుక సంస్థలు ఇలాగే ఎదగాలి అని కోరుకున్నట్టయితే కనుక పిల్లల్ని చదివించండి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు పెట్టకపోయినా వాళ్ళకి అర్థమయ్యేలాగా చేయండి. ఈ వ్యాపారంలో కస్టమర్ అనే వాళ్ళకి నమ్మకం అనేది చాలా ముఖ్యమైనది. దీనికోసం మేము ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద మార్చాం. కారణం ఏంటంటే, ముందున్న తరాలు కానీ నాకు తర్వాత వచ్చే తరాలకు కానీ నమ్మకం అనేది ముఖ్యమైనది. ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఒక జనరేషన్ తో ఆగకుండా తరతరాలుగా ముందుకు వెళ్ళడం కోసం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద మేము మార్చాం. కస్టమర్ అనే వ్యక్తికి మేము మా జనరేషన్ లో చేసి వెళ్ళిపోతే తర్వాత వచ్చే వాళ్ళకు కూడా సంస్థ అనేది కంటిన్యూషన్ ఉంటుందని చెప్పి ఎప్పుడు కావాలన్నా కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ వస్తువుల్ని ట్రాన్స్పరెంట్ గా లెక్క చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల కింద మార్చాం. ఈ విధంగా బంగారపు వ్యాపార సంస్థలు అనేవి సంస్థ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో రన్ చేస్తారు. మీకు కూడా ఇలాంటి జనరేషన్స్ ఇట్లాగా క్యారీ ఫార్వర్డ్ అయ్యి వస్తున్నట్టు అయితే కనుక లెక్కని కానీ, కొనుగోలుదారుడు అవసరం కానీ, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ సిస్టమ్ని కానీ అన్ని అర్థం చేసుకొని పిల్లలకి దీని మీద అవగాహన కలగ చేయండి అని కోరుకుంటున్నాను. వ్యాపారం నుంచి సేవా కార్యక్రమాల దాకా సమాజం నుంచి ఆధ్యాత్మిక రంగం వరకు ఎక్కడ చూసినా ఆయన ముద్రే నమ్మకం, నిజాయితీ, సేవా తత్పరతో పాటు ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించారు కపిలవాయి విజయ్ కుమార్. పత్తి వ్యాపారం నుంచి బంగారం వ్యాపారంలోకి ప్రవేశించి పట్టణంలో తొలి ఆధునిక జ్యువెలరీ షోరూమ్ స్థాపించారు. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, ఆలయాల నిర్మాణం, వృద్ధాశ్రమాలకు బాసటగా నిలిచారు. రాజకీయ, ఆధ్యాత్మిక రంగాల్లోనూ చురుకైన పాత్ర పోషించారు. నమ్మకం, సేవ, నిజాయితీతో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారు. ప్రస్తుతం ఆయన ఏపీ బంగారు, వెండి వర్తక సంఘం అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. మనం ఎందుకు స్టేట్ ప్రెసిడెంట్గా ఉండకూడదు అని నర్సాపేటలో మీటింగ్ ఏర్పాటు చేశాను. అప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం 28 జిల్లాల నుంచి దాదాపు 3,000 మంది మా బంగారు వ్యాపారస్తులు చూసి నన్ను ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నెల్లూరులో రెండోసారి నన్ను ఏపీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అప్పుడు తమిళనాడు గవర్నర్ రోసే గారు కూడా ఆ రోజు నా ప్రమాణ స్వీకారం రావడం జరిగింది. ఆ తర్వాత అయోధ్య రామరెడ్డి గారు 2014లో, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇంటికి వచ్చి మీరు మా గెలుపు కోసం పార్టీలో చేరాలి అంటే అప్పుడు వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. అనుకోకుండా 2024లో మళ్ళా నేను కొన్ని అనేక కారణాల వల్ల తెలుగుదేశం పార్టీలో చేరి ఇక్కడ అరవింద్ బాబు గారి కోసం, అదే రకంగా లావు కృష్ణరావు గారి కోసం నా వంతు నేను బాగా కృషి చేయడం జరిగింది. స్టేట్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ అవసరం వచ్చినా అక్కడ ఎస్పీ తోటి అందరితో మాట్లాడి ఆ కేసులు పరిష్కారం చేయడం వల్ల నన్ను ఏకగ్రీవంగా నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అదే కాదు, తమిళనాడులో 4-5 ప్రెసిడెంట్లు ఉన్నారు. అట్లే తెలంగాణలో 4-3 ప్రెసిడెంట్లు ఉన్నారు గోల్డ్ మర్చెంట్స్కి. ఆంధ్రప్రదేశ్లో నేను ఒక్కనే ప్రెసిడెంట్. నన్ను అందరూ పెద్దగా చూస్తుంటారు. అదే రకంగా జరుగుతుంది. యూరియా కొరతను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ పెద్దపల్లి జిల్లాలో రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో సుల్తానాబాద్లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. రాజీవ్ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియా అందజేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల సభలలో, వందల సభలలో ఏం చెప్పిండంటే వృద్ధులు, వితంతులు, వికలాంగుల పెన్షన్ పెంచుతా అని చెప్పి, నేను సీఎం అయిన తెల్లారే ఈ వృద్ధులు, వికలాంగులకు, వితంతులకు కొత్త పెన్షన్లు ఇస్తానని చెప్పి చాలా సందర్భంలో హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ ఇచ్చుడు పోగా
ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడిచినా కానీ వికలాంగులను, వృద్ధులను, వితంతులను, పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళ పెన్షన్ పెంచకుండా అనేకమైన సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు 33 జిల్లాల్లో కలెక్టర్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లాలో ఎంఆర్పిఎస్, విహెచ్పిఎస్, వృద్ధుల వితంతుల ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దయచేసి అయ్యా ముఖ్యమంత్రి దయచేసి ఈ పేద వర్గాలకు సంబంధించి కొత్త పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, వృద్ధులు, వితంతులు, వికలాంగుల పెన్షన్ కూడా పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏదైతే పిలుపునివ్వడం జరిగిందో ఆ పిలుపులో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ పెన్షన్ పెంచేంత వరకు కూడా ఎంఆర్పిఎస్ కృష్ణ మాదిగ నాయకత్వంలో మేము ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్ పెంచుతానైతే అమలు చేస్తామని చెప్పి కూడా ఎప్పుడైతే డిసెంబర్ 9 వరకు మేము పెన్షన్లు పెంచి మేము అధికారులకు వస్తే ఇస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు 21 నెలలు గడుస్తున్నప్పుడు కూడా పెన్షన్ పై కనీస స్పందన అనేది లేకుండా పోయింది. వికలాంగులకు 6,000, వృద్ధుల వితంతువులకు 4,000, అదేవిధంగా కండరాల క్షీణత వాళ్ళ వరకు 15,000 రూపాయలు కూడా పెన్షన్లు అమలు చేయాలి. ఏదైతే పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అయితే అమలు చేస్తున్నారో దానిలో భాగంగానే మనకు కూడా మన రాష్ట్రంలో కూడా 20 నెలలు గడుస్తున్నా కూడా కనీసం చలనం లేకుండా పోయింది ప్రభుత్వానికి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే మాకు పెన్షన్లు అమలు చేసి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన ఉధృతమైన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని మేము ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాము. లేని ఏడల ప్రభుత్వం ఏ విధంగా ఎన్నికలైతే రాబోతున్నాయో దాంట్లో తగిన గుణపాఠం కూడా మేము చెప్పని కూడా పెన్షన్దారులందరం కూడా మమేకమై ఉన్నామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, లేని ఏడల ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఎంపీటీసీ, జెడ్పీసీ ఎలక్షన్లో ఓటమి పాలు తప్పకుండా చేస్తామని కూడా మేము సందర్భంగా హెచ్చరిస్తూ పెన్షన్లు వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద అన్నదాతలు రాస్తారోకో నిర్వహించారు. గత ప్రభుత్వంలో ఏనాడు యూరియా కోసం రాత్రిళ్లు కార్యాలయాల వద్ద క్యూ లైన్లో నిలబడిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కోసం రేయింబవళ్లు ఎదురుచూడాల్సి వస్తుందన్నారు. గంటకు పైగా రాస్తారోకో చేయడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న వ్యవసాయ, పోలీస్ అధికారులు రైతులకు నచ్చజెప్పి త్వరలోనే యూరియా పంపిణీ చేస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రోజుల క్రితం ఒక లారీ రావడం జరిగింది ముద్దటి మండల కేంద్రానికి. ఆ ఒక్క లారీలో 450 బస్తాలు వస్తే ఎంతమంది రైతులకు ఇస్తారో వీళ్ళు ఏఓ గారు, ఏఈఓ గారు చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి వేల మంది రైతులు ఉంటే సగంకు బాగా మంది మరిపోయారు, చాలా మందికి మనిషి ఒక బస్తా తీసుకుపోయారు. ఇక్కడ 1000 ఎకరాలు సాగు చేస్తే యూరియా ఎప్పుడు వస్తుంది? ఇప్పటికీ నాటేసి 4 రోజులు దాటిపోయింది. ఇప్పుడే పిలకలు వచ్చే దశలనే యూరియా చల్లకపోయినాక ఇంక ఎప్పుడు గవర్నమెంట్ పంపిస్తానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. టయానికి చల్లకపోతే క్రాప్ ఎట్లా వస్తుంది? రైతు ఎట్లా బతకాలి? పెట్టుబడులు ఇన్ని తెచ్చిపెట్టిండు, పుస్తకాలు కూడా పెట్టుకుంటూ అప్పులు తెచ్చుకురు, 2 రూపాయలు 3 రూపాయలు ఫైనాన్స్ లో తెచ్చుకురు, అన్ని రకాలు తెచ్చుకురు అప్పులు రైతులు. ఈరోజు పెట్టుబడి పెట్టి మీదికి ముఖం పెట్టి చూస్తే యూరియా బస్తాల కోసం ఇంకెప్పుడు తెప్పిస్తుంది అధికారులను? ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. యూరియా వచ్చేదాకా ఈ రోడ్డు మీద మేము ధర్నా విరమించేది లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మిరుదొడ్డికి 10 లారీలు మంజూరు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి మాల మహానాడు నాయకులు యత్నించారు. సుప్రీంకోర్టు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా రాష్ట్రంలో అశాస్త్రీయంగా జనాభా లెక్కలు లేకుండా ఎస్సీ వర్గీకరణ చేశారని మాల మహానాడు నాయకులు ఆరోపించారు. జీవో 99 సవరించి రోస్టర్ పాయింట్ ను 16 నుండి 22కు పెంచడంతో మాల విద్యార్థులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి రాత్రి నుండి తమ నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. మాలలకు అన్యాయం చేస్తే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అంటే ఎటువంటి శాస్త్రీయమైన లెక్కలు లేకుండా, ఎటువంటి జనాభా లెక్కలు లేకుండా ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణలు చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లుగా 3 విభాగాలుగా ఈ ఎస్సీలను విడగొట్టడం జరిగింది. వర్గీకరణ జరిగిందే అశాస్త్రీయంగా, రాజ్యాంగ విరుద్ధంగా, అంబేద్కర్ ఆలోచన విధానాలను తుంగ తొక్కే విధంగా జరిగిందని చెప్పి మాల ఉపకులాలు భావిస్తున్నటువంటి తరుణంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఏప్రిల్ 14, 2020 రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవో నెంబర్ 99 తీసుకురావడం జరిగింది. జీవో నెంబర్ 99 ప్రకారం గ్రూప్ 3లోని మాల ఉపకులాలు 26 కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకు రోస్టర్ పాయింట్ 22 కేటాయించడం జరిగింది. గతంలో 16 ఉన్నప్పుడు 4 ఉద్యోగాలు వచ్చేది. ఈ రోస్టర్ పాయింట్లలో 22 ఎప్పుడైతే కేటాయించారో ఆ కేటాయించిన తర్వాత జరిగిన పరిణామాలు ఒకసారి గమనిస్తే ఇటీవల జరిగిన ఏదైతే కౌన్సిల్స్ ఉన్నాయో, ఇంజనీరింగ్ కావచ్చు, డెంటల్ కౌన్సిలింగ్ కావచ్చు, పిహెచ్డి కావచ్చు, అన్ని అడ్మిషన్లలో కావచ్చు, మాల విద్యార్థులకు తీవ్రంగా అన్యాయం జరిగింది. ఒక్క సీటు కూడా మాల విద్యార్థులకు, మాల ఉపకుల విద్యార్థులకు ఎవరికి కూడా రాలేదు. 22వ నెంబర్ ఉండడం వల్ల, ఆ నెంబర్ కేటాయించడం వల్ల ఈ రోజు మాలల భవిష్యత్తు, విద్యార్థుల భవిష్యత్తు మొత్తం కూడా నాశనం అయ్యే ప్రమాదం అవుతున్నది. రేపు ఇదే కనుక కొనసాగితే ఉద్యోగస్తుల పరిస్థితి కూడా దారుణంగా ఉండే పరిస్థితి ఈ రోజు జరగడం వల్ల. అదేవిధంగా 99 జీవో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా? తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లు తేలాకే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. కోర్టును ఆశ్రయించి గడువు కోరే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఎస్ మౌనిక, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30వ తేదీ ఇప్పటికే హైకోర్టు గడువు విధించడం జరిగింది. 30వ తేదీ లోపల ఎన్నికలు జరపాలని ఇప్పటికే హైకోర్టు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్టుగానే ఇన్ని రోజులు కూడా చేయడం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ బీసీ రిజర్వేషన్లు తేలలేదు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పదే చెప్తా ఉంది. మరొక వైపు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఈ బీసీలకు ఏదైతే విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈ నెల 15వ తేదీన కామారెడ్డి డిక్లరేషన్ విజయోత్సవ సభ కూడా నిర్వహించేందుకు అధికార పార్టీ పావులు కలుపుతా ఉంది. దీనికి సంబంధించి ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల గడువు కూడా సమీపిస్తుండటంతో ప్రభుత్వ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం బీసీ రిజర్వేషన్లు తేలాగే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఉన్న పాత రిజర్వేషన్ల ప్రకారం వెళ్తే ఖచ్చితంగా అధికార పార్టీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని చెప్పి కూడా ఫీడ్బ్యాక్ వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో చర్చించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఉంటా ఉంది. అయితే అధికారికంగా ప్రభుత్వం అయితే ఇంకా ప్రకటించలేదు. దీనికి సంబంధించి కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఇవి ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి దీనికి సంబంధించి కోర్టు నుంచి ఎట్లాంటి అడ్డంకులు రాకూడదంటే ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయించి దీనికి సంబంధించి మరింత గడువు కోరే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా బీసీలకు, ఎందుకంటే ఇప్పటికే 50% పైగా ఉన్నటువంటి బీసీల జనాభాకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇస్తామని పదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. ఒకవైపు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఒకవైపు బీజేపీ పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ అడ్డుకుంటుందని చెప్పి కూడా పదే విమర్శలు చేస్తా ఉన్నటువంటి పార్టీ ఈ నేపథ్యంలోనే కోర్టును ఆశ్రయించి దీనికి గల కారణాలు రిజర్వేషన్లు పూర్తి కాకపోవడం, ఇతర సమస్యల వల్ల ఎన్నికలు నిర్వహించలేకపోయాము, దీనికి మరింత గడువు ఇవ్వాలని చెప్పి కోరే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఉంటా ఉంది. మంత్రులు కూడా గడప ఇట్లాంటి కామెంట్లు, ఆఫ్ ద రికార్డ్ లో ఇట్లాంటి కామెంట్లు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలు ఖచ్చితంగా మేము 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళుతామని చెప్పేసి కూడా పదే చెప్తా ఉన్నారు. మరొక వైపు ఈ రోజు మధ్యాహ్నం మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ లో కూడా ఇదే అంశాన్ని ఆయన అడిగినప్పుడు ఆయన ఇదే సమాధానం చెప్పడం జరిగింది. ఇట్లా
ఖచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తాం, అవసరమైతే ఎన్నికలను మరింత పోస్ట్పోన్ చేసినా సరే ఖచ్చితంంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఆయన కూడా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా చూసినట్టయితే ప్రభుత్వం ఒక పావులు కదుపుతున్నట్టుగానే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కోర్టును ఆశ్రయించి ఆ ఎన్నికలకు మరింత గడువును కోరే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఒకవైపు ఇటు పంచాయతీరాజ్ శాఖ నుంచి ఇప్పటికే గతంలోనే ఇటు ఎంపీటీసీల జెడ్పీటీసీల స్థానాలను ఖరారు చేయడం, మరొక వైపు ఇటు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అదేవిధంగా ఇటు బ్యాలెట్ పత్రాలను బ్యాలెట్ బాక్సులను తయారు చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా అధికారులకు గత నెలలోనే ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఒకవైపు ఫీల్డ్ లో ప్రభుత్వానికి అనుకూలత ఉందని చెప్పిన మరొక వైపు రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో దీన్ని మరింత పొడిగించే అవకాశం అయితే మనకు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూసి అర్థమవుతా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. కళలపై మక్కువతో ఎన్నో అడ్డంకులను అధిగమించి అద్భుతమైన కళాకృతులకు జీవం పోస్తోంది ఓ యువతి. విజయవాడ పాతబస్తీకి చెందిన స్పందన ఫైన్ ఆర్ట్స్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రకృతి దృశ్యాలను చేతి వేళ్ల ద్వారా కాన్వాస్ పై జీవం పోస్తోంది. గురువు సుధీర్ వద్ద శిక్షణ పొంది చిత్రకళలో ప్రావీణ్యం సాధించింది. కార్డు బోర్డుపై ప్రకృతిని, జీవరాశులను అద్భుతంగా చిత్రీకరించడం స్పందన ప్రత్యేకత. అయితే కష్ట సమయాల్లోనూ వెనుదిరగని ఓర్పు, క్రమశిక్షణ తనకు అట్కిన్సన్ మిషనరీ స్కూల్ నేర్పించిందంటోంది. ఆర్ట్ షాక్ బై స్పందన అనే పేజీ ద్వారా ఎందరికో సలహాలనిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. అందరికీ, నా పేరు స్పందన. నేను ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేశాక నేను ఈ ఆర్ట్స్ అనే దాంట్లోకి వచ్చానన్నమాట. ఇది చిన్న హాబీ లాగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా నేను. అట్లా ఈ పెన్సిల్ డ్రాయింగ్స్ అని, పెయింటింగ్స్ అని అట్లా చేస్తూ ఉంటే నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే నాకు ఆర్ట్స్ నుంచి వచ్చే హ్యాపీనెస్ దేని నుంచి రావట్లేదని నాకు అర్థమైంది. సో దీంట్లో నేను ఇంకా ఏం నేర్చుకోవచ్చు అనే ఆలోచన నాకు స్టార్ట్ అయింది అనమాట. అట్లా నేను దీంట్లో చాలా వెరైటీ ఆఫ్ ఆర్ట్స్ అనేది నేర్చుకున్నాను. దాంట్లో ఒక ఆర్ట్ ఏంటంటే థ్రెడ్ ఆర్ట్ అన్నమాట. సో ఈ ఆర్ట్స్ అనేది ఇప్పుడు జనరేషన్ కి చాలా మందికి ఐడియా లేని ఆర్ట్. అందరూ ఏమనుకుంటారంటే ఆర్ట్స్ నేర్చుకొని దాంట్లో నుంచి మనం ఒక కెరియర్ ఫామ్ చేసుకోలేమేమో, దానికి రికగ్నిషన్ ఉండదేమో అని అనుకుంటారు. కానీ నా ఉద్దేశం ప్రకారం పిల్లలకి ఏంటంటే చిన్న ఏజ్ నుంచి వాళ్ళ ఆర్ట్స్ అనేది వాళ్ళ లైఫ్ లో ఇంట్రడ్యూస్ అవుతే వాళ్ళకున్న ఇమాజినరీ పవర్ కానీ వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ ఎంతగానో డిఫరెన్స్ అనేది మనకు ఉంటది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఆర్ట్ అనేది మనం ఒకటి ఇమాజిన్ చేసుకొని దాని పేపర్ మీద గీయాలి అంటే అదేమి సామాన్యమైన విషయం కాదు. అది ప్రతి ఒక్కళ్ళు చెయ్యలేనిది. అది మనం చేస్తున్నారు, మీ పిల్లలు కానీ ఎవరైనా చేయగలుగుతున్నారు అంటే డెఫినెట్ గా పేరెంట్స్ అనేది వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే అందరూ అది చేయలేరు, బట్ మీ పిల్లలు అది చేయగలుగుతున్నారంటే మాత్రం ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి. ఒక ఆర్ట్ ని మనం పేపర్ మీద పెట్టాలంటే చాలా కష్టమైన విషయం. అది పెట్టడం అందరి వల్ల కాదు, అది మీ వల్ల అవుతుందంటే కనుక డెఫినెట్ గా మీరు ఈ ఆర్ట్ అనే దాంట్లోకి రావాలనేది నా ఒపీనియన్. మనకి వేరే చెడు వాటి మీద మన మనసే వెళ్ళదు. మనం చేసే పని మీదే మన శ్రద్ధ ఉంటది, కాన్ఫిడెన్స్ పెరుగుద్ది, పేషెన్స్ పెరుగుద్ది. ఈ చెడు విషయం చేయాలన్న ఆలోచన కూడా మనకి రాదు.